సో జేఎన్టీయూకే స్పెషల్ సప్లీ ఏదైతే ఉన్నదో సో వాటికి అప్లై చేస్తా ఉన్నారు అందరూ కూడా. ఈ అప్లై చేసే విధానంలో వాళ్ళకు క్వశ్చన్ పేపర్స్ కానివ్వండి, రెగ్యులేషన్ కానివ్వండి, సబ్జెక్ట్ సిలబస్ కానివ్వండి, ఫెయిల్ అయిన మెమోలు ఏవైతే ఉంటాయో అవి కానివ్వండి అటాచ్ చేయాల్సి ఉంది కదా. మీరు ఆ వీడియో చూడనట్టయితే రిక్వైర్మెంట్స్ ఏంటని చూసుకోండి. అయితే ఇప్పుడు అడుగుతా ఉన్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఫీజు ఎలా కట్టాలి, ఈ క్వశ్చన్ పేపర్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, రిజల్ట్ షీట్ ఎలా చూసుకోవాలి, రెగ్యులేషన్ ఎలా చూసుకోవాలి, ఇవన్నీ కూడా అడుగుతా ఉన్నారండి. అయితే ఇక్కడ ఏంటంటే మీరు క్వశ్చన్ పేపర్స్ వచ్చేసరికి R16 వరకు మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి. సిలబస్లు కూడా R13 వరకే ఉన్నాయి. అయితే నాకు దొరికినంత వరకు నేను ఇంతకు ముందే టెలిగ్రామ్ గ్రూప్లో, తెలుగు ఇంజనీరింగ్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరిగిందండి. ఓ 2 నెలల క్రితమో ఏమో ఈ నోటిఫికేషన్ రాకముందే నేను ఆ సిలబస్లు కానివ్వండి, ఆ క్వశ్చన్ పేపర్స్ కానీ అడిగిన వాళ్ళకి అడిగినట్టు దొరకని సబ్జెక్టులు అన్నిటికీ పెట్టాను. మాక్సిమం నాకు పాసిబిలిటీ ఉన్నంత వరకు. దొరకనే నేనేం చేయలేకపోయినా. అయితే చూసుకోండి, అది కూడా ఫస్ట్ టెలిగ్రామ్లో వెతుక్కోండి, ఆ తర్వాత ఇంకెక్కడన్నా సోర్సులు చూసుకోండి. అది కనుక దొరకనట్టయితే మరి ఈ క్వశ్చన్ పేపర్స్ కావాలంటే, సిలబస్లు కావాలంటే, రెగ్యులేషన్ కావాలంటే ఏం చేయాలని ఒక వీడియో చేశాను. ఐకార్డ్లో కానీ లేకపోతే మీకు జేఎన్టీయూకే స్పెషల్ సప్లీ సంబంధించిన ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఆ ప్లేలిస్ట్లో వీడియోలు ఉన్నాయి, అవి చూసుకోండి. ఇక ఫీజు ఎలా కట్టాలి, ఫీజు ఆన్లైన్లో కట్టాలి కదా, ఫీజు ఎలా కట్టాలి అని చెప్పేసి నేను ఒక వీడియో చేశాను. అయితే ఆ వెబ్సైట్ లింకు టెలిగ్రామ్లో పిన్ చేశానండి. పిన్ లింక్స్ లోకి వెళితే మీకు దొరుకుతుందండి. అయితే ఇప్పుడు ఫీజు ఎలా కట్టాలని ఈ ఛానల్లో వీడియో ఉంది, అది కూడా ఇంతకు ముందు. సో అది వచ్చేసరికి మీరు స్పెషల్ సప్లీ అని ఉందో లేదో తెలియదు, ఆర్సీఆర్బీకి ఎలా ఉందో అలా ఉంటుంది. సో అలా అని చూసుకోండి. లేకపోతే కాలేజీలో మీరు కట్టినట్టయితే కాలేజీ వాళ్ళు అప్లికేషన్తో పాటు వాటితో పాటు పంపిస్తారు. ఎందుకంటే హాల్ టికెట్లు అన్నీ కూడా కాలేజీలోనే తీసుకోండి అందరూ కూడా అని చెప్పారు. పోయినసారి ప్రాబ్లం వచ్చింది, హాల్ టికెట్లో లాస్ట్ డే వరకు కూడా రాకుండా ఆ తర్వాత అటెస్ట్మెంట్ అడిగారు కాబట్టి కాలేజీలకే ఇచ్చేసారనమాట. ఈసారి ఒకసారి చూసుకోండి, అది కూడా ఓకే. ఆ వీడియోస్ అని చెక్ చేసుకోండి, ప్లేలిస్ట్ ఒకసారి చూసుకోండి.